గత కొద్ది నెలలుగా స్టాక్ మార్కెట్ విపరీతంగా పడుతూ లేస్తూ సాగుతుంది. స్టాక్ మార్కెట్ అనేది ఒక వైకుంఠపాలి లాంటిది. ఇందులో ఎన్నో నిచ్చెనలుంటాయి, అలాగే మరెన్నో భయంకరమైన పాములు ఉంటాయి. పైదాకా వెళ్ళిన వారు సైతం అమాంతం కింద పడవచ్చు, అలాగే కింద ఉన్నవారు సైతం అమాంతం శిఖరంపైకి చేరుకోవచ్చు. కానీ ఇలాంటి సంక్లిష్టమైన ఊహకందని స్టాక్ మార్కెట్ని సైతం ఒక భారతీయుడు వెళ్ళాడు, జయకేతనం ఎగరవేశాడు. ఆయనే రాకేష్ జుంజున్వాలా. అందుకే వీరిని ఇండియన్ స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ అని, ఇండియన్ వారెన్ బఫెట్ అని, దలాల్ స్ట్రీట్ మొగలని పిలుస్తారు. రాకేష్ జుంజున్వాలా కేవలం 5,000 రూపాయల పెట్టుబడితో స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 44,000 కోట్లకు అధిపతిగా మారారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి తాను మరణించే వరకు కూడా ఒక బిగ్ బుల్ గా కొనసాగారు. ప్రస్తుతం రాకేష్ జుంజున్వాలా మనతో లేకపోవచ్చు, కానీ ఆయన యువత కోసం ఎన్నో పెట్టుబడి సూత్రాలు తెలిపారు. వాటిలో ఒకటే, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా సరైన హోంవర్క్ చేయాలి. న్యూస్లో తిరుగుతున్న కంపెనీల గురించి కాకుండా మంచి వ్యాపారం చేస్తూ భవిష్యత్తులో గొప్ప లాభాలను గడించే సామర్థ్యం ఉన్న కంపెనీలను మీరు ముందుగా గుర్తించాలి, వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. అంతే తప్ప ప్రస్తుతం భూమిలో ఉన్న స్టాక్స్ వెంటబడి డబ్బులు పోగొట్టుకోకూడదని తెలిపారు. నిజానికి ప్రస్తుతం మన బిజీ లైఫ్లో మనకి స్టాక్ మార్కెట్ మీద సమయం వెచ్చించి వాటి గురించి రీసెర్చ్ చేసి అన్నిటినీ తెలుసుకుని సరైన స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ మరలా సరైన సమయంలో వాటిని సెల్ చేస్తూ మరలా వేరే వాటిని బై చేస్తూ ఇలా వీటన్నిటికీ సరిపడే సమయం మన దగ్గర లేదు. అందువల్ల మనలాంటి వారికి మ్యూచువల్ ఫండ్స్ అనేవి సరైన ఆప్షన్. ఇందులో రిస్క్ తక్కువ ఉంటుంది, రిటర్న్స్ మంచిగా ఉంటాయి. అయితే వీటిలో కూడా ఎన్నో రకాల ఫండ్స్ అనేవి ఉన్నాయి. కనుక వాటిలో ఒక మంచి ఫండ్ని ఎన్నుకొని మీకు తెలిపేందుకు రావడం జరిగింది. అదే బజాజ్ ఎలియంజ్ లైఫ్ ఎన్ఎఫ్ఓ నిఫ్టీ 500 మల్టీ క్యాప్ మొమెంటం క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్ యొక్క పూర్తి వివరాలను మీకు స్పష్టంగా తెలియజేస్తాను. దాన్ని బట్టి మీరే ఒక స్పష్టత రాగలరు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్లోనే ఎంతో ట్రస్టెడ్ బ్రాండ్ అయిన బజాజ్ ఎలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు ఇప్పుడు నిఫ్టీ 500 మల్టీ క్యాప్ మొమెంటం క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్తో మన ముందుకొచ్చారు. ప్రస్తుతం వీరి సబ్స్క్రిప్షన్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ ఫండ్ యొక్క స్టార్టింగ్ ఎన్ఏబి అనేది కేవలం 10 రూపాయల నుంచి అవైలబుల్గా ఉంది. బజాజ్ ఎలియంజ్ నిజానికి ఇవి 2 వేరువేరు కంపెనీలు. మరి ఈ 2 కంపెనీలు కలిపింది ఏమిటి అనేది చూసినట్లయితే, బజాజ్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ డైవర్సిఫైడ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా. అలాగే ఎలియంజ్ ఎస్సి అనేది వన్ ఆఫ్ వరల్డ్స్ లీడింగ్ గ్లోబల్ ఇన్సూరర్ అండ్ అసెట్స్ మేనేజర్. ఈ 2 కంపెనీలకు ఉన్న బలాలే వీటిని ఒకటిగా కలిసి జాయింట్ వెంచర్గా మారి కలిసి పనిచేసేలా చేశాయి. సాధారణంగా మనం ఒక ఫండ్ని సెలెక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ముందుగా ఆ ఫండ్ యొక్క ఏయుఎం అండ్ సాల్వెన్సీ రేషియోను చూడాలి. ఏయుఎం అనగా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఫండ్ యొక్క సైజ్ అండ్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఏయుఎం అనేది ఎంత భారీగా ఉంటే అంత ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ని కలిగి ఉండి వెల్త్ని మేనేజ్ చేసినట్లు లెక్క. మనం కనుక బజాజ్ ఎలియంజ్ వారి ఏయుఎంని చూసినట్లయితే 2024 నవంబర్ 30 నాటికి 1.21 lakh crores గా నిలిచి కస్టమర్లకు వీరిపై ఉన్న నమ్మకానికి ప్రతీకగా మారింది. ఇక సాల్వెన్సీ రేషియో విషయానికి వస్తే, సాల్వెన్సీ రేషియో అనేది కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ని అలాగే లాభాలను తెలిపే సూచిక లాంటిది. ఈ సాల్వెన్సీ రేషియో అనేది బజాజ్ ఎలియంజ్ వారిది 2024 సెప్టెంబర్ 30 నాటికి 378% గా ఉండి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీకి ప్రతీకగా మారింది. అలాగే లాంగ్ టర్మ్ అప్లికేషన్స్ ని ఈజీలీ మీట్ అవ్వాలని చూపిస్తుంది. ఇక ఈ ఫండ్ అనేది పాలసీ హోల్డర్స్ వారి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ ని మీట్ అయ్యేలా ఫండ్ ని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో ఉన్న ప్రీ డిఫైన్డ్ రేషియోలోని టోటల్ 500 కంపెనీల్లోని బెస్ట్ పర్ఫార్మింగ్ 50 కంపెనీల్లో వీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనలో చాలా మందికి డౌట్ కలగవచ్చు, సహజంగా మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కదా, మరి ఎలా హై రిటర్న్స్ ఇవ్వగలరు అని. లాస్ట్ 6 months అండ్ 12 months పీరియడ్లో లార్జ్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీల్లో ఏ కంపెనీలు అయితే ఫైనాన్షియల్లీ స్టేబుల్గా ఉండి లెస్ వాలటిలిటీని కలిగి లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ని కలిగి బెస్ట్ పర్ఫార్మెన్స్ని చేశాయో ఆ టాప్ 10% కంపెనీల్లో ఈ ఫండ్ అనేది ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక బజాజ్ ఎలియంజ్ లైఫ్ అనేది ఎలాంటి ఫండ్ మేనేజర్ బయాస్ లేకుండా టాప్ 50 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తుంది. ఫలితంగా ఈ ఫండ్ అనేది హై రిటర్న్స్ని జనరేట్ చేస్తుంది. ఇక తర్వాతి ప్రశ్న, ఈ ఫండ్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సాధారణంగా ఇండెక్స్ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో అనేది ఫైనాన్షియల్ మార్కెట్ ఇండెక్స్తో మ్యాచ్ అయి ఉండి మార్కెట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నప్పటికీ బెంచ్ మార్క్ ఇండెక్స్తో పోల్చదగిన రిటర్న్స్ అందిస్తుంది. ఇక ఈ ఫండ్ అనేది ఇండెక్స్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కనుక ఫండ్ మేనేజర్ ఏ స్టాక్స్ని సెలెక్ట్ చేస్తారో ఎలాంటి వరీ టెన్షన్ మనకు అక్కర్లేదు.
ఇండెక్స్ ఫండ్స్ అనేవి కంప్యూటర్ అల్గారిథం ద్వారా బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్లలో ఇన్వెస్ట్ చేస్తూ మన పోర్ట్ఫోలియోని అందులో భాగం చేస్తాయి. ఒకసారి మనం నిఫ్టీ 500 మల్టీ క్యాప్ మొమెంటం క్వాలిటీ 50 ఇండెక్స్ ని చూసినట్లయితే లాస్ట్ 10 years లో 22.9% రిటర్న్స్ ని, లాస్ట్ 5 years లో 30.7% రిటర్న్స్ ని ఇచ్చింది. బజాజ్ ఎలియన్స్ లైఫ్ అనేది ఈ ఇండెక్స్ ని రెప్లికేట్ చేస్తుంది కాబట్టి ఈ ఎన్ఎఫ్ఓ అనేది కూడా సిమిలర్ రిటర్న్స్ ని ఇస్తుంది. ఉదాహరణగా చూస్తే మీరు ఒకవేళ 2014లో నిఫ్టీ 500 మల్టీ క్యాప్ మొమెంటం క్వాలిటీ 50 ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ 10 years లో 7.9x రిటర్న్స్ ని పొందేవారు. ఇక వీరి గత సంవత్సరాల్లోని ఫండ్స్ అనేవి ఎలా పర్ఫార్మ్ చేసాయనేది చూసినట్లయితే బజాజ్ స్మాల్ క్యాప్ ఫండ్ ని 2023 మేలో లాంచ్ చేయగా ఇప్పటి వరకు గాను అప్రాక్స్ 52% రిటర్న్స్ ఇచ్చింది. ఇక బజాజ్ ఎలియన్స్ లైఫ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ ని 2023 నవంబర్ లో లాంచ్ చేయగా ఈ లోపుగానే అప్రాక్స్ 25% రిటర్న్స్ ఇచ్చింది. ఇక బజాజ్ ఎలియన్స్ లైఫ్ స్మాల్ క్యాప్ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్ ని 2024 మార్చ్ లో లాంచ్ చేయగా ఈ లోపుగానే అప్రాక్స్ 24.7% రిటర్న్స్ ఇచ్చింది. ఇక ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏమైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయనేది చూసినట్లయితే బజాజ్ ఎలియన్స్ లైఫ్ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్మెంట్ అనేది అట్రాక్టివ్ రిటర్న్స్ ఇవ్వడమే కాకుండా 120 times లైఫ్ కవర్ ని కూడా మంత్లీ ప్రీమియం ద్వారా అందిస్తుంది. ఇక అండర్ సెక్షన్ 80C కింద మనం కట్టే ప్రీమియం మీద ట్యాక్స్ బెనిఫిట్ ని కూడా పొందవచ్చు. అలాగే మెచ్యూరిటీ అనేది యాన్యువల్ ప్రీమియంలో 2.5 lakhs వరకు అండర్ సెక్షన్ 10(10)D కింద ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. అంటే మీరు మంత్లీ 20,000 వరకు ఇన్వెస్ట్ చేస్తూ మెచ్యూరిటీ మీద ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ ని పొందవచ్చు. మీరు ఈ ఎన్ఎఫ్ఓలో కనీసంగా మంత్లీ 2,000 రూపీస్తో మీ ఇన్వెస్ట్మెంట్ ని ప్రారంభించవచ్చు. ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ గోల్ అష్యూర్లో రిటర్న్ ఆఫ్ మోర్టాలిటీ ఛార్జెస్ ఫీచర్స్ తో పాటు మెచ్యూరిటీ టైంలో లైఫ్ కవర్ ఛార్జెస్ ఫండ్స్ అనేవి రిటర్న్ ఇవ్వబడతాయి. కాబట్టి లైఫ్ కవర్ ఫ్రీ. బజాజ్ లైఫ్ యుఎల్ఐపి ప్లాన్ వలన అన్ఫార్చునేట్లీ కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినా వారికి ట్రిపుల్ బెనిఫిట్ లభిస్తుంది. ఒకవేళ బీమా పొందిన వ్యక్తి మరణిస్తే ఫ్యూచర్ ప్రీమియమ్స్ అనేవి బీమా వారు చెల్లిస్తారు మరియు మెచ్యూరిటీ ఫండ్ విలువ నామినీకి చేరుతుంది. ఇక లైఫ్ కవర్ అనేది 10 times యాన్యువల్ ప్రీమియం కి లేదా 120 times మంత్లీ ప్రీమియం కి ఈక్వల్ గా లైఫ్ కవర్ ని చెల్లిస్తుంది. ఒకవేళ పాలసీ హోల్డర్ మరణిస్తే వారి యాన్యువల్ ప్రీమియం అనేవి పాలసీ టర్మ్ లోనే ముగిసే వరకు చెల్లించబడుతుంది. దీన్ని కస్టమర్ తనపై డిపెండ్ అయిన వైఫ్, పేరెంట్స్, చైల్డ్ కోసం యూజ్ చేయవచ్చు. తద్వారా ఫ్యామిలీలో ఎర్న్ చేస్తున్న వారు లేనప్పుడు ఫైనాన్షియల్ గోల్స్ అనేవి నెరవేరుతాయి. ఇలాంటి ఫ్యూచర్ అనేది ఇతర ప్లాన్స్ లో ఉండవు. ఇక ఎన్ఆర్ఐ కస్టమర్ల కోసం ఈ ఫండ్ లో నచ్చినంత ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా చేయడం అనేది ఇండియాస్ గ్రోత్ స్టోరీలో మీరు పార్ట్ అయినట్టే. రెఫరెన్స్ గా చూసినట్లయితే ఒక ఎన్ఆర్ఐ మంత్లీ 18,000 ఇన్వెస్ట్ చేస్తే ఈ ప్లాన్ లో అతను అప్ టు 2 crores హై వరకు హై రిటర్న్స్ ను పొందవచ్చు. అది కూడా 20 years ఎండ్ కి గాను యావరేజ్ గా 15 to 16% CAGR తో పొందవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతం బజాజ్ ఎలియన్స్ లైఫ్ ఎన్ఎఫ్ఓ నిఫ్టీ 500 మల్టీ క్యాప్ మొమెంటం క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ వారు సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. అది కూడా ఇప్పటి నుంచి 14th February 2025 వరకు మాత్రమే. అంటే ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్. హురే, 7 days లెఫ్ట్ ఓన్లీ. సో యూజ్ దిస్ బెనిఫిట్. ఈ బెనిఫిట్ కి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లోను, కామెంట్ సెక్షన్ లో ఉన్నాయి. తప్పక మీరు చూడగలరు. వీటిపై మీరు పూర్తి అవగాహన వచ్చాకే ముందుకెళ్ళండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఇక నుంచి రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.